Zone Ads, World of Local Business Info. ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఏంటి ఆడవాళ్ళల్లో? మెయిన్ థింగ్ ఇస్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎంత బాగా చూసుకోగలుగుతారు వాళ్ళని, తర్వాత వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా, అది తెలుసుకోవడానికనే ఈ ఫిజియోథెరపీ సెషన్ కండక్ట్ చేశారు. సో బేసిక్గా ఈ క్యాంప్ ఈరోజు ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుంది అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో వచ్చేది కాదు, అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్. మన చైల్డ్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ రీచ్ మెనోపోజ్ వచ్చే టైం వరకు కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు మెయిన్గా నేను ఏం టాపిక్స్ కవర్ చేస్తున్నానంటే, ఒకటి మీరు ఉండే పోస్చర్, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అసలు ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, ఎలా పడుకోవాలి అని ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు. సో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మీ దాంట్లో. సో ఏం చేయాలి ఆ టైంలో, అంటే ఎలా ఉండాలి, పోస్చర్ అనేది మనకి ఎలా ఉండాలి, అదొకటి. ఇంకొకటి ఏమేమి నొప్పులు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏదైనా కింద పడింది అనుకోండి ఎలా వంగాలి. సో కింద ఏదైనా పడింది అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవాలి అనుకోండి, ఒక చేతి మీ బ్యాక్ దగ్గర పెట్టుకొని ఇంకొక చేతి మీ టమ్మీ దగ్గర పెట్టుకొని లెగ్స్ని బెండ్ చేసి ఆ వస్తువుని తీసుకోండి. లేదు మీకు పక్కన ఏదైనా సపోర్ట్ లాగా ఉంది అనిపిస్తే చైర్ కానీ టేబుల్ కానీ దాన్ని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతి బ్యాక్ దగ్గర పెట్టుకొని సేమ్ బెండ్ అయ్యి ఆ వస్తువుని తీసుకొని మెల్లిగా అలానే లేవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యామరు అని తెలిసిన తర్వాత ముఖ్యంగా ఆ టైంలో తెలుస్తుంది, కొంచెం ఎమోషనల్ అవుతాం. ఒకటి హ్యాపీనెస్, ఇంకోటి కేర్, ఎక్స్ట్రాడినరీ కేర్ ఆ టైంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చూస్తారు. ఒకటి తింటున్నారు, రైట్, తిన్నారు, ఫైన్, బాగానే ఉంది, పెద్దవాళ్ళు తెచ్చారు, పిండి వంటలు తెచ్చారు, చక్కగా హ్యాపీగా కూతురు గర్భిణీ స్త్రీ లేదా కొత్త గొడవలో గర్భిణీ స్త్రీ అని చెప్తాం, రైట్, తినండి. కానీ కదులుతున్నారా మేడం అన్నట్టు వాకింగ్ ఉందా? అసలు వాకింగే లేదా. ముందే చక్కగా నడిపించేవాళ్ళు. Subscribe to our channel, click the bell icon and select all.